ఈరోజు వెస్టేజ్ కంపెనీ అంటే ఏంటనే విషయం గురించి తెలుసుకుందాం. వెస్టేజ్ కంపెనీ గురించి తెలాలి అంటే ముందు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, ట్రెడిషనల్ మార్కెట్ అంటే ఏంటో తెలియాలి. ట్రెడిషనల్ మార్కెట్ అంటే మన తాత తండ్రి మన పూర్వం నుంచి కూడా ఉన్న ఈ మార్కెట్ని ట్రెడిషనల్ మార్కెట్ అనేసి అంటాం. ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అనేది ఏంటంటే కంపెనీ ఉత్పత్తి చేస్తుంది, అవి నేరుగా ఆయా మండల జిల్లా శాఖలకు అంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ పాయింట్లు ఉంటాయి, అక్కడికి వచ్చి ఉంటే మనం ఒక ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ చెప్పి ఒక ఐడి వేసుకొని మన ఐడి పై అక్కడ మనకు నచ్చిన ప్రొడక్ట్స్ మనం కొనుక్కోవడమే ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో ఎటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఉండవు. అయితే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లోనే మనం ఎందుకు కొనాలి? ఇంతవరకు ట్రెడిషనల్ మార్కెట్లో కొన్నాం, ఇప్పుడు ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో కొనవలసిన అవసరం ఏముందంటే చాలా అవసరం ఉంది. ఇక్కడ గమనించవలసిన విషయాలు ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అనే ఈ వెస్టేజ్ కంపెనీ తయారు చేసిన వస్తువులన్నీ కూడా ఆర్గానిక్, అంటే మన శరీరానికి ఎటువంటి హాని చెయ్యు. మన ఆరోగ్యం చాలా పదిలంగా ఉండాలి అంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడాలి. అది వెస్టేజ్ కంపెనీ అందిస్తూ ఉంది. అయితే దీనివల్ల ఆరోగ్యమైన లాభమేనా అంటే ఆదాయం కూడా ఇందులో ఉంది. ఆదాయం కంపెనీ ఏ రకంగా ఇస్తుంది అనేసి అంటే ఇక్కడ గమనించవలసింది, ఒక వస్తువుని ఒక ఇండస్ట్రీ ఒక వస్తువుని తయారు చేసింది, ఆ వస్తువుని తయారు చేస్తే అక్కడ తన లాభం ఖర్చు అంతా కలిపి 40% అక్కడ అయ్యింది. 40% అక్కడ అయిన తర్వాత కస్టమర్కి వచ్చేటప్పటికి అది 100% అవుతుంది. మధ్యలో 60% ఏమవుతుంది అంటే నేషనల్ డిస్ట్రిబ్యూటర్ అని, C&F ఏజెంట్ అని, సూపర్ స్టాకిస్ట్ అని, హోల్సేల్ అని, రిటైలర్ అని, అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్లు అని, ఈ రకంగా ఈ మధ్యవర్తులు అందరూ 60% తీసుకోవడం జరుగుతుంది. బయట మనం ఎక్కడ ఏ వస్తువు కొనుక్కున్నా ఇదే ఇక్కడ ఈ బిజినెస్లో, ఈ బయట బిజినెస్లో ఉండేది, ఈ మార్కెట్లో ఉండేది ఇదే. ఇక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే ఇప్పుడు వెస్టేజ్లో ఏంటంటే తయారు అయ్యేటప్పుడు కంపెనీ లాభం కానీ అదేవిధంగా ఖర్చు కానీ అంతా 40%. మధ్యలో కస్టమర్ దగ్గరికి వచ్చేటప్పటికి కూడా 100% తీసుకుంటాం. కానీ ఈ 60% మధ్యలో ఉన్నది ఏ మహేష్ బాబుకి కానీ, ఏ ప్రభాస్కి కానీ, ఏ క్రికెటర్ కానీ ఇవ్వరు. కేవలం ఈ 60% కూడా వివిధ రూపాల్లో మరలా కస్టమర్స్కే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆదాయం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. నేను ఎటువంటి బిజినెస్ చేయలేను, 10 మందికి నేను చెప్పను అనేసి అనుకుంటే మీకు ఆరోగ్యం కోసం మీరు వాడుకోండి. లేదు ఇందులో బిజినెస్ చేద్దాం, 60% మనం కూడా తీసుకుందామంటే బిజినెస్ చేయండి. ఈ బిజినెస్ ఎలా చేయాలి అనేసి అంటే మీరు మీకు నచ్చిన ఐటమ్స్ ఇందులో కొనుక్కొని మీరు అవి వాడిన తర్వాత మీరు ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్ కాబట్టి 100% మీరు సాటిస్ఫై అవుతారు. అందులో 100% మీరు సాటిస్ఫై అయిన తర్వాత మనకు తెలిసిన వ్యక్తులకు, మన స్నేహితులకు, మన పరిచయస్తులకు, మన కుటుంబ సభ్యులకు వెస్టేజ్ ప్రొడక్ట్స్ గురించి మనకు చెప్పి వాళ్ళకి పరిచయం చేయాలి. పరిచయం చేసిన తర్వాత వాళ్ళు కూడా బాగున్నాయి మేము వాడుతాము అనేసి అనుకుంటే వాళ్ళని కూడా ఈ వెస్టేజ్ కంపెనీకి తీసుకురావడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం ఆదాయం వస్తుంది, మనకి కూడా ఆరోగ్యం ఆదాయం వస్తుంది. ఇంతే, ఇందులో ఉన్నది ఏమీ లేదు. కంపెనీ ఎటువంటి టార్గెట్లు ఇవ్వదు, అనవసరమైన ప్రోడక్ట్ ఏది కూడా ముట్టి చెప్పదు. అంటే ఇదే నువ్వు పట్టుకెళ్ళు, కొన్ని కంపెనీలు ఉంటాయి 15,000 ప్యాకేజ్, ఇదే నువ్వు తీసుకోవాలని నియమం ఉంటుంది. కొన్ని ఉపయోగకరమైన ఉంటాయి, కొన్ని అనవసరమైన ఉంటాయి, అనవసరమైన ఇప్పుడు కూడా పడి ఉంటాయి. ఇక్కడ అలా కాదు, మీరు సబ్బు కొనొచ్చు, పేస్ట్ కొనొచ్చు, ఏదైనా మీకు నచ్చిన ఏమైనా కొనొచ్చు. ఇందులో వెస్టేజ్ కంపెనీలో 4 రకాల కేటగిరీలో ప్రొడక్ట్స్ ఉండడం జరిగింది. జనరల్ ఐటమ్స్ ఉన్నాయి, సబ్బు అని, పేస్ట్ అని, షాంపూ అని, ఇలాగా ఉదయం మనకి నిత్యం జనరల్గా అవసరమైన ఐటమ్స్ ఉన్నాయి. అదేవిధంగా బ్యూటీషియన్కి సంబంధించి ఉన్నాయి, ఆరోగ్యానికి సంబంధించిన ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి, వ్యవసాయానికి సంబంధించిన మందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్సే అన్నీ కూడా. ఇవి మనకు నచ్చినవి తెచ్చుకొని మనం 10 మందికి పరిచయం చేస్తే మనకి ఆదాయం వస్తుంది, మన కింద వారికి కూడా ఆదాయం వస్తుంది. ఇందులో వేరేది ఏమీ కూడా లేదు. ఎవరెవరు చేయొచ్చు అంటే ఎవరైనా చేయొచ్చు, మహిళలు చేయొచ్చు, చదువుకున్న వారు చేయొచ్చు, ఉద్యోగస్తులు చేయొచ్చు, ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వారు చేయొచ్చు, బిజినెస్ చేస్తున్న వారు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఎటువంటి టైము నియమం లేదు ఇక్కడ. టైం అనేది మీకు ఏ టైంలో ఖాళీ ఉంటే ఆ టైంలో మీరు డైరెక్ట్గా వెళ్ళి ఒక వ్యక్తిని కలిసి చెప్పడం కానీ, లేదా అంటే ఫోనులో దీని గురించి చెప్పడం కానీ మీరు చేయొచ్చు.
దీనివల్ల ఎటువంటి నష్టం లేదు, ఎటువంటి డబ్బులు కూడా మనం ఇతరుల చేత కట్టించుకోవట్లేదు. అలాగనే ఈ కంపెనీ ఎప్పుడు వచ్చింది ఏంటి, ఈ ప్రోడక్ట్ మనం వాడడం వల్ల ఆరోగ్యం అనారోగ్యం అనేసి అనుకుంటే దాదాపు ఈ కంపెనీ పెట్టి 2004లో ఇప్పటికి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 20 సంవత్సరాలు పూర్తి చేసుకోవడమే కాకుండా భారతదేశంతో పాటు, భారతదేశ కంపెనీ ఇది, భారతదేశంతో పాటు మరో ఇతర 10 దేశాల్లో బిజినెస్ చేయడం జరుగుతుంది. ప్రోడక్ట్ దమ్ము లేకపోతే, ఇది నాణ్యత లేకపోతే, ఇందులో ఆర్గానిక్ వస్తువులే కాకపోతే ఈ కంపెనీ తయారు చేసిన వస్తువులు ఇతర దేశాల్లో బిజినెస్ ఎలా జరుగుతుందనేది ఒకసారి ఆలోచించండి. దీని గురించి వెస్టేజ్ కంపెనీలో ఉన్న ఎటువంటి వివరాలకైనా మీరు గూగుల్ కానీ యూట్యూబ్ కానీ ఎందులో మీరు సెర్చ్ చేసినా సరే చాలా అంశాలు తెలుస్తాయి. కాబట్టి వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అవ్వడం ఆరోగ్యానికి ఆదాయానికి చాలా మంచిది. ఈ రకంగా చేసిన వాళ్ళు ఇందులో 300, 500, 1000 రూపాయలు, 10,000, లక్ష, 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు కూడా ప్రతి నెల తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఫారెన్ ట్రిప్స్ కంపెనీ తరఫున ఫ్రీగా వెళ్ళి వచ్చిన వారు ఉన్నారు. ఆడి బెంచ్ కార్లు లాంటి చాలా లగ్జరీ కార్లు ఇందులో వెస్టేజ్ కంపెనీలో తీసుకున్న వారు ఉన్నారు. మీరు ప్రయత్నం చేస్తే ఇందులో ఏమీ లేదు. యువర్ షాప్ చేంజ్, యువర్ లైఫ్ చేంజ్. మీరు రెగ్యులర్ గా కొన్న షాపు నుంచి మారి వెస్టేజ్కి వచ్చి వెస్టేజ్లో ప్రోడక్ట్ మీరు కొనడం వల్ల ఎన్నో అద్భుతాలు మీ జీవితంలో జరిగే అవకాశం కంపెనీ ఇస్తుంది. వాటిని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.